ఆది ఆవిర్భావంలో అనంతమైన విశ్వం ఖాళీగా ఉంది. ప్రపంచం ఒక వేడి కణాల సముద్రం మాత్రమే. అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన చిచ్చు విరబూసింది. అది మొదటి నక్షత్రాల జననం. ఈ అగ్ని రాక్షసుల గుండెల్లో సాధారణమైన హైడ్రోజన్ హీలియంగా మారింది. చిన్న చిన్న అణువులు కలిసి కొత్త మూలకాలుగా రూపాంతరం చెందాయి. కాలం గడిచే కొద్దీ నక్షత్రాల గుండెలు మరింత వేడెక్కాయి. హీలియం కార్బన్గా, ఆక్సిజన్గా, నియాన్గా మారుతూ ప్రాణానికి కావలసిన అణువులు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చాయి. కానీ బంగారం, యురేనియం వంటి భారమైన మూలకాల పుట్టుక సాధారణ అగ్నిలో జరగలేదు. అవి పుట్టింది మహావిస్ఫోటనాలైన సూపర్ నోవాల లోపలే. మరణించే మహానక్షత్రం ఒక భీకర సౌర విస్ఫోటనం చేసుకుంటూ తన శరీరాన్ని విశ్వం అంతా చిమ్మింది. ఆ అణుబూడిదలు కొత్త గ్యాలక్సీలో తారలు, గ్రహాలుగా కుదురుకున్నాయి. అలానే ఒక చిన్న నీలి గ్రహం పుట్టింది. అదే మన భూమి. నీ రక్తంలో ప్రవహించే ఇనుము, నీ ఉంగరంలో మెరుస్తున్న బంగారం, నీ ఊపిరిలోని ఆక్సిజన్, ఇవన్నీ ఒకప్పుడు నక్షత్రాల గుండెలో పుట్టినవే. మనం నక్షత్రాల సంతానం.